ఇంతకుముందు జాబ్ చేస్తుండే హైదరాబాద్లో ఉండి. ఏం జాబ్ చేస్తున్నా హైదరాబాద్? నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో చేస్తాను. ఏం చదువుకున్నావు? నేను డిప్లొమా చేస్తాను. డిప్లొమా అక్కడ ఎంత వస్తుండే సాలరీ? 35,000 వస్తుండే. దానికంటే ఇది బెటర్ ఉంది కదా, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ మంచిగా ఉంటుంది కదా. మరి ఇంత టేస్ట్ ఎట్లా చేస్తారు అబ్బా మీరు? నిజం మస్తు టేస్ట్ ఉంటుంది కాబట్టి నిన్ను పబ్లిక్ ఇంట్రొడ్యూస్ చేద్దామనే వీడియో ఇస్తాను. మమ్మీ క్రెడిట్ అంతేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. నేను కన్మార్ పోయినప్పుడల్లా మిర్చీలు, ఎగ్ బజ్జీలు, ఈ సర్వపిండి అనేది ఎక్కువ తింటా ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ టేస్ట్ అయితే కిరాక్ ఉంటుంది. ఈ వీడియో మానకొండూరు, మా కన్మార్ సరౌండింగ్లో ఇక్కడ ఫుడ్ తిన్నోళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్లో చూసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. మీరు కనుక కన్మార్ నుంచి వరంగల్ పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది మానకొండూరు దగ్గర, కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. కన్మార్ నుంచి వరంగల్ నుంచి కన్మార్కి వచ్చేటప్పుడు మానకొండూరులో రైట్ సైడ్ అవుతుంది. కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. బస్ స్టాండ్ కొంచెం ముంగట ఉంటుంది. హెచ్పి గ్యాస్ పక్కకే ఉంటుంది. ఇది చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ మనోడు డిప్లొమా చేసిండు, పెట్టిండు. అంటే వాళ్ళ నాన్న నడిపిస్తుండే, పెట్టిండు. ఒక 22 years బాగానే అవుతుంది. టేస్ట్ మాత్రం చట్నీ కిరాక్ ఉంటుంది. వాళ్ళు మంచిగా హైజీనిక్గా మంచిగా చేస్తారు. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు ఎంజాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ప్రజెంట్ వచ్చేసి మనం ఒక మిర్చి బండి కాడ ఉన్నాం ఫ్రెండ్స్. ఈ మిర్చి బండి కాడ ఏంటంటే ఒక 5-6 ఐటెంలు ఉంటాయి కానీ టేస్ట్ ఏకదమ్ ఉంటాయి. దీనిలో స్పెషల్ సర్వపిండి. ఒకసారి ఆయన కాడికి పోయి మాట్లాడదాం, అట్లనే చూపిస్తా రండి. చెప్పన్నా, మీ కాడ ఏమేమి ఉంటాయి చెప్పు. సర్వపిండి, ఎగ్ బజ్జీ, వడ, ఆల్బోండా, మిర్చి, చిన్న ఎగ్ బజ్జీ ఉంటుంది, బ్రెడ్ బజ్జీ ఉంటుంది. కొంచెం గట్టిగా మాట్లాడు. ఇప్పుడు డైలీ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? 2 o'clock, ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి నైట్ 9-9:30 వరకు ఉంటాయి. ఇక్కడ స్పెషల్ ఏంది? ఇక్కడ సర్వపిండి, ఎగ్ బజ్జీ, సర్వపిండి స్పెషల్. ఫస్ట్ టమాటా చట్నీ స్పెషల్. ఓకే, ఫస్ట్ ఇదే. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని రోజుల కింద స్టార్ట్ చేశారు? 23 years అవుతుంది. 23 years. ఇక్కడ మీ ఫాదర్ ఉండాలి కదా మరి? బయటికి వెళ్ళి. అచ్చా. ఓకే. ఎంత బిల్లు? ప్లేటా? ఇప్పుడు రెగ్యులర్ ఎంతమంది వస్తారు అన్న ఇక్కడ? చెప్పలేము, వస్తారు 300-400. ఒక 300-400 మంది వస్తారు. ఎట్లుంటుంది మళ్ళీ డైలీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఒక 10,000 ఉంటుందా? ఉంటుంది, తక్కువనే ఉంటుంది. ఒక తక్కువ మామూలు అమౌంట్ చెప్పరాదు? 5-6,000 ఒక 5-6 వేలు ఉంటుంది. ఇన్కమ్ కాదు, కలెక్షన్. అదే అంటే నువ్వు ఎప్పుడు కనవాలి ఇక్కడ? మరి మీ ఎన్ని రోజులు నువ్వు రాబట్టి? నేను ఇంకా కాకపోతే ఏంటంటే ఇంతకుముందు జాబ్ చేస్తుండే హైదరాబాద్లో ఉండి. ఏం జాబ్ చేస్తున్నా హైదరాబాద్? నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో చేస్తాను. ఏం చదువుకున్నావు? నేను డిప్లొమా చేస్తాను. డిప్లొమా అక్కడ ఎంత వస్తుండే సాలరీ? 35,000 వస్తుండే. దానికంటే బెటర్ ఉంది. చిన్నప్పుడు అంతా ఇక్కడే ఉన్నా, ఇంటర్ మొత్తం అంత ఇక్కడే కంప్లీట్ చేసా కానీ
ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళా ఇంకా ఎన్ని రోజులు చేసినావు జాబు? నాకు 6 years 6 సంవత్సరాలు చేసినావు. 5 months అయింది ఇక్కడ ఉండవచ్చు. మళ్ళీ డాడీ దగ్గర ఉంది. ఇప్పుడు 5 months అవుతుంది ఇక్కడ ఇక్కడికి వచ్చి. ఓకే. మరి ఇప్పుడు నైట్ వరకు మొత్తం అయిపోతాయా ఏం లేకుండా? చూద్దాం ఒకసారి ఆయనకు కూడా టైం ఇద్దాం మనం. ఎవలే ఏమైంది? ఏం తిన్నావు? వడాలు కోడిగుడి బజ్జీలు. ఎన్ని రోజులా ఇక్కడ తినబట్టి? ఎప్పుడైనా 10 తీర్పాటం అయినప్పుడు వస్తాం రోజు. ఏం పేరు నీ పేరు? నా పేరు శంకర్, వ్యవసాయం చేస్తా. ఎప్పుడు తింటావు ఇక్కడ రెగ్యులర్గా? రెగ్యులర్ ఏం లేదు, ఎప్పుడో. అయ్యో అప్పుడప్పుడు అయితే వస్తావుగా? అప్పుడప్పుడు వస్తా. ఇక్కడ బాగా నడుస్తుంది కదా మరి ఇది? దందా మంచిగా నడుతుంది కదా, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ మంచిగా ఉంటుంది. తెలుసా అలా బాబు నీకు? థామస్ తెలుసా? తెలుసా. టేస్ట్ బాగుంటుంది కదా. నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు అలాగే తాగుతా. ఇక ఇప్పుడు మనకేంటంటే వీడియో తీసి పెడదాం ఎప్పటి నుంచో అనుకుంటానా. ఇక ఇప్పుడు టైం కుదిరించుకొని మరీ చేస్తాను. టేస్ట్ బాగుంటుంది కదా, జనాలకు కూడా తెలిస్తే. ఇప్పుడు మన వరంగల్ నుంచి అంటే కన్మర్ వరంగల్ పోయేటోళ్ళు మధ్యలో ఆగి తినవచ్చు ఇక్కడ. ఇది మానకొండూరులో ఉంటుంది అని చెప్పాలని వీడియో తీస్తాను. టేస్ట్ బాగుంటుంది ఇక్కడ. హైదరాబాద్లో కూడా దొరకదు ఇట్లాంటి టేస్ట్ అట్లా. ఇది సర్వపిండి. ఇక్కడ సర్వపిండి స్పెషల్. ఇది అడ్రస్ వచ్చి మానకొండూరు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మానకొండూరులో. ఏం పేరు అబ్బా నీ పేరు? జీవన్. జీవన్. పార్సలా? బోర్డు తీయాలా? అదే డాడీదే ఫేమస్. మనోడు ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. ఇది చూడడానికి బోర్డు మామూలుగా ఉన్నా కానీ ఇక్కడ టేస్ట్ మాత్రం కిరాకుంటుంది ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ టిఫిన్ సెంటర్, ఆఫ్టర్నూన్ స్నాక్స్ కిరాకుంటాయి టేస్ట్ మాత్రం. ఈ రేట్లో చెప్పబ్బా ఒకసారి జీవన్. ఏమేమి రేట్లు, దేనికి ఎంత రేట్ చెప్పు? 25 ప్లేట్ ఇచ్చు. ఏది తిన్నా 25 రూపీస్ ప్లేట్. ఓన్లీ ఎగ్ బజ్జీ మాత్రం 15 రూపీస్ ఇచ్చు. ఇప్పుడు ఏది ఇది ఏదైనా 25 రూపీస్ ప్లేట్. ఎగ్ బజ్జీ 15 రూపీస్. సర్వపిండి 25. మేమైతే మొత్తం 8 సర్వపిండి పాసాలు తీసుకుంటున్నాం. వచ్చినప్పుడు అలా తీసుకుంటాం. కానీ ఇదే ఫ్రెండ్స్ సర్వపిండి. ఫస్ట్ మీరు సర్వపిండితో స్టార్ట్ చేసారుగా? ఫస్ట్ సర్వపిండి, తర్వాత మెల్లమెల్లగా ఫస్ట్ సర్వపిండి, మిర్చి, ఎగ్ బజ్జీ 3. తర్వాత ఇక ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని రకాలు మొత్తం? 6 5 మొత్తం 7 వెరైటీస్. ఏది మిగలదు రాత్రి వరకు.
చెప్పండి, ఇది అడ్రస్ చెప్పు. మానకొండూరు పల్లె మీద. మానకొండూరు పల్లె మీద. పల్లె మీద. ఎగ్జాక్ట్లీ అడ్రస్ చెప్పు. వీడియో పోయిందంటే నీకు ఇక్కడ ఆగుతారు మళ్ళా. వీడియో గురించి కాదు కానీ అంతే, అడ్రస్ ఏం లేదు. దీనికి వెనకనో ముందు ల్యాండ్ మార్క్ ఉంటుంది కదా, హెచ్పి గ్యాస్ ఆఫీస్. వరంగల్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అవుతుంది. వరంగల్ నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్, నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్. రైట్. తీసుకో ఇక. ఆయన కారం తీసుకుంటా, ఫోటో తీయాలి. మరి ఇంత టేస్ట్ ఎట్లా చేస్తారు అబ్బా మీరు? నిజం మస్తు టేస్ట్ ఉంటుంది కాబట్టి నిన్ను పబ్లిక్ ఇంట్రొడ్యూస్ చేద్దామనే వీడియో ఇస్తాను. మమ్మీ క్రెడిట్ అంతేనా? అమ్మతోటి ఒక మంచి బిజినెసే ఓపెన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడు మా ఇంటికి వచ్చినాం, వీళ్ళకి కూడా తీసుకొచ్చినాం. ఇక ఇప్పుడు టేస్ట్ చూపిద్దాం వీళ్ళకి ఒకసారి. ఆల్రెడీ మా అమ్మ నాన్నకు మా అక్క కూడా వచ్చిండే, వాళ్ళకు ఇచ్చినాం, వాళ్ళు తిన్నారు. ఇప్పుడు ఏంటంటే మీకు చూపిద్దాం మంచిగా ఈ సర్వపిండి అని చెప్పేసి మనం తీస్తున్నాం. ప్లేట్కి ఇట్లా ఏం తేలే, ఇట్లుంటుంది ఫ్రెండ్స్ సర్వపిండి అన్బాక్సింగ్. కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది టేస్ట్. దీంట్లో మనం ఏంటంటే నాకు ఇలా చట్నీ నేను చూపించాలి కదా. ఇక మా పిల్లలకు మనిషి కూడా తెచ్చినాం, అందరికీ చట్నీ బిడ్డ. ఎన్ని మొత్తం 8 తెచ్చినాం ఫ్రెండ్స్. మా అమ్మ నాన్నకు, మా అక్కకు అండ్ వీళ్ళకు 4 ఉన్నాయి. వీళ్ళు 4 ఉన్నారు. మొత్తం 4. రైట్. ఇలా చట్నీ బిడ్డ మనిషి కూడా ఇచ్చేసి వాళ్ళకు. ఈ చట్నీ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది. ఎట్లుంటుంది చట్నీ? బాగుంటుంది, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ ఉంటుంది. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లాంటి వాతావరణం తినడు ఇంకెట్లున్నది? బాగుంది. ఎట్లా అంటే ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. మన చెట్ల కిందికి పోతాను చూడండి, అవి అట్లా చెట్ల కిందికి పోయినట్టు. వినరు మంచుకోవచ్చు ఇచ్చిన. పట్టుకో, రావే ప్లేట్ పట్టు, అది పట్టు. ఇట్లా అనుకొని ఇట్లా మంచిగా తినాలా ఫ్రెండ్స్. పేపర్ ఇస్తాను, ఇంకా పేపర్లో పెట్టుకో. ఇంకి ఇంకో కూర్చొని రావే నువ్వు కూడా. మరి పెట్టుకొని తినడు మంచిగా, కింద పెట్టుకొని తినడు తృప్తిగా. పింకి అటు పింకి. ఇది కారం కారం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తింటే మీకు అర్థమవుతుంది. ఘాటు ఘాటు కారం కారం ఉంటుంది. ఎట్లుంది బిడ్డ? మంచిగా ఉందా టేస్ట్? బాగుంది ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ఒకసారి కొనుక్కోండి. ఇంకా నువ్వు తినేది బాగుందంటావు. తినేయండి. ఎప్పుడు తిన్నావు? ఇప్పటిదాకానే. తిను మళ్ళా నువ్వు చెప్పు. చాలా బాగుంది. సర్వపిండి చట్నీ 2 కలుపుకొని తింటే, కానీ మనం ఇంట్లో చేసుకుని ఇట్లా టేస్ట్ కాదు. మరి అదేందో అర్థం కాదు. మేము కూడా చేస్తాం ఇంట్లో, కానీ ఇంత టేస్ట్ రాదు. ఏమేమి కలిపి అంటారు వీళ్ళు? ఏమో మరి ఏం కలుపుతారో అర్థం కాదు ఇంట్లో అయితే.
మరి వాళ్ళు వేసినట్టే మేము కూడా పల్లీలు వేస్తాము, పప్పు వేస్తాము, అన్నీ వేస్తాము. కానీ ఇట్లా కాదు, మళ్ళీ ఇంత పలసగా రాదు. ఒకటి వచ్చి ఎంత? 25 రూపీస్ ఈచ్ వన్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు వచ్చినప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చేయరు, బాగుంది. ఏం తినాలి చెప్పు. సర్వపిండి ఉంటుంది, ఎగ్ బజ్జీ ఉంటుంది, మిర్చీలు ఉంటాయి, ఏది తిన్నా బాగుంటుంది, టేస్ట్ మంచిగా ఉంటాయి. అందుకే మేము ఇక్కడ కరీంనగర్ వచ్చినప్పుడల్లా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా అక్కడ ఆగి మరీ తినేసి వస్తాం, మళ్ళీ అత్తమ్మ వాళ్ళకి తీసుకొని వస్తాం. టేస్ట్ బాగుంటుంది కాబట్టి మేము మరి వీడియో తీసి చెప్తున్నాం ఫ్రెండ్స్. నీది అయిపోదు, ఏది తిన్నాక అంతేనా? ఎప్పుడు తింటావు? అయిపోయింది మాదన్న సహమైంది. కానీ తినరు, ఎవరు దాలు తినరు. అది ఎట్లా అయిపోయింది చూడు, ఎంత ఫాస్ట్గా. తినుడు అంటేనే పటాపట్ ఆకలితో తినాలి. ఆకలి కనిపిస్తుందా మంచిగా? ఇవి 2 తిన్నామనుకో ఫ్రెండ్స్, ఆకలి తీరిపోతుంది. 2 తింటే ఎవరైనా సర్వపిండి అయినా ఎవరైనా 2 తింటే అలా 2 టిఫిన్లు చేసినట్టే కథం. ఒక పూట తినాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. టేస్ట్కే మీరు తింటారు, ఒకసారి తింటేనే మీరు తింటారు. మేము వీడియో పర్పస్ పోయినాం, మా ఇంట్లో అందరికీ తీసుకొచ్చిన. ఆల్రెడీ ఆడ సర్వపిండి 2 తిన్నాం. అయినా అసలు ఎక్కడ చేయరు ఇట్లా సర్వపిండి. అసలు చూలే కూడా వేయడం, మిర్చి బజ్జీలు అవి అమ్మే దగ్గర సర్వపిండి ఇది ఇక్కడనే చూసినా. అసలు ఎక్కడ చూడలే ఫ్రెండ్స్, ఇట్లా మిర్చి బజ్జీలు చేసే దగ్గర సర్వపిండి చేయడము ఇక్కడనే చూసినాం ఫస్ట్ టైం. అయిపోయాను ఫ్రెండ్స్. గుంజుకుంటుంది. తినమని ఇచ్చిన ఏం గుంజుకోలే. ఓకే ఫ్రెండ్స్, కారం అవుతుంది. చట్నీ అన్నాడు నువ్వు తింటలేవు కాబట్టి మీరు తీసుకోవాలి. మేము ఎలా తింటాం ఫ్రెండ్స్, ఏదైనా స్లో. ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి లొకేషన్లో ఎంత మంచిగా తింటున్నాం. కళ్ళలో పడితే ఏం లేదు, 2 కళ్ళుగా ఇట్లా చూడనీకి రాదు. మరి అంతగానే ఏమంటారు లోకల్ మర్చిపోయి తింటానుగా కదా బిడ్డ. మనం ఎంతసేపు ఇటు చూడబట్టి ఇటు చూస్తున్నాం, మేము ఇటు చూసుకుంటే తింటుంది. టేస్ట్ అంత బాగుంది. అవునంటే ఇది ఒక కావాలి. టేస్ట్ అయితే మంచిగా ఉంది కానీ
రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా కిరాకాక. మీరు గిట్లా వరంగల్ నుంచి కన్మార్ నుంచి వరంగల్ పోతే మానకొండ అనే విలేజ్ ఆగండి. హెచ్పి గ్యాస్ పక్క పొంటి ఉంటుంది. కన్మార్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ అవుతుంది, వరంగల్ నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తినండి, కిరాకంటే కిరాకు ఉంటుంది. ఓకేనా? లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా టాటా, బై బై, సీ యూ, ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్.